హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకు టెక్ అడ్డా. నేను మీ లోకనాథం. ఈరోజు టాప్ 10 రూపీ క్రెడిట్ కార్డ్స్ గురించి తెలుసుకుందాం. ఈ రూపీ క్రెడిట్ కార్డ్ చాలా ఫేమస్ అవుతున్నాయి, ఎందుకంటే మనం యూపీఐ పేమెంట్స్ మన మొబైల్ నుండి ఈజీగా చేసుకోవచ్చు. నార్మల్ క్రెడిట్ కార్డ్స్ అయితే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో మాత్రమే మీకు స్వైపింగ్ మిషన్స్ ఉంటాయి, కాబట్టి అక్కడ మీకు స్వైప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ చిన్న చిన్న షాప్స్లో మాత్రం యూపీఐ స్కానర్స్ అయితే కనిపిస్తాయి. మనం అక్కడ నార్మల్ క్రెడిట్ కార్డ్తో అయితే పేమెంట్ చేయలేము. అలాంటప్పుడు ఈ రూపీ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసుకుని యూపీఐ పేమెంట్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రూపీ క్రెడిట్ కార్డ్ వల్ల ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మీకు రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి. యూపీఐ పేమెంట్ చేసినప్పుడు రివార్డ్ పాయింట్స్ కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న టాప్ 10 రూపీ క్రెడిట్ కార్డ్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉంటారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. టాప్ 10 క్రెడిట్ కార్డ్స్లో 10th ప్లేస్లో సింప్లీ సేవ్ ఎస్బీఐ రూపీ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. ఈ కార్డ్కి జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఫీజు $499 ప్లస్ GST 18% ఉంటుంది, అంటే $589 అయితే అవుతుంది. అయితే కార్డు వచ్చిన 60 రోజుల్లో మీరు 2000 స్పెండ్ చేశారనుకోండి, అక్కడ మీకు 2000 బోనస్ రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తారు. ఇంకా కొన్ని రెస్టారెంట్స్లో కానీ, మూవీ టికెట్స్ కానీ, డిపార్ట్మెంట్ స్టోర్స్లో కానీ, గ్రోసరీ స్పెండ్స్లో కానీ మీకు $150 స్పెండ్ చేశారనుకోండి, అక్కడ 10 రివార్డ్ పాయింట్స్ అయితే మీకు బోనస్గా ఇస్తారు. అంతేకాకుండా మిగతా స్పెండ్స్ ఎక్కడ చేసినా మీకు $150కి 1 రివార్డ్ పాయింట్ అయితే ఇస్తారు. ఇక్కడ ఫ్యూల్కి, రెంట్స్కి, ఈఎంఐస్కి అయితే మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే ఉండదు. తర్వాత మీకు యాన్యువల్ ఛార్జ్ $500 అయితే ఉంటుంది కదా. మీరు 1 lakh మొత్తం స్పెండ్ చేశారనుకోండి ఒక సంవత్సరంలో, అక్కడ మీకు ఆ $500 కూడా వే ఆఫ్ అయిపోతుంది, అంటే మీకు ఎలాంటి ఫీజు అయితే ఉండదు. అలాగే మీకు ఫ్యూయల్ సర్చార్జ్ ఉంటుంది కదా, 1% అయితే వే ఆఫ్ అవుతుంది. అది కూడా 500 నుండి 3000 మధ్యలో ట్రాన్సాక్షన్ అయితే చేసి ఉండాలి. ఈ కార్డుకి అప్లై చేయడానికి కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, అక్కడ నుండి క్లిక్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈజీగా అప్రూవల్ అవుతుంది. టాప్ 10లో 9th క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఐసిఐసిఐ కొరల్ రూపీ క్రెడిట్ కార్డ్. ఈ కార్డు కూడా జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఫీజు $499 ప్లస్ GST 18% ఉంటుంది, అంటే $589 అయితే అవుతుంది. అయితే మీరు యాన్యువల్గా 1.5 lakhs స్పెండ్ చేస్తారనుకోండి, అక్కడ మీకు యాన్యువల్ ఛార్జెస్ అయినా వే ఆఫ్ అయిపోతాయి. అక్కడ ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు. ఈ కార్డుతో మీరు ఎక్కడ స్పెండ్ చేసినా $200కి 2 రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తారు, ఇక్కడ ఫ్యూయల్కి తప్ప. అది ఇన్సూరెన్స్ పేమెంట్స్ కానీ, యూటిలిటీ బిల్ పేమెంట్స్కి కూడా మీకు $100కి 1 రివార్డ్ పాయింట్ అయితే ఇస్తారు. బుక్ మై షోలో మీరు మూవీ టికెట్స్ బుక్ చేసుకుంటే 25% డిస్కౌంట్ అయితే వస్తుంది. అక్కడ $100 వరకు డిస్కౌంట్ ఉంటుంది, అది కూడా 2 times ఉంటుంది పర్ మంత్. ఈ కార్డుతో ఫ్యూయల్ సర్చార్జ్ కూడా వే ఆఫ్ అవుతుంది, 1% వే ఆఫ్ అవుతుంది. అది కూడా HPCL పెట్రోల్ బంక్స్లో మాత్రమే ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ మైల్ స్టోన్ రివార్డ్ పాయింట్స్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మీరు సంవత్సరంలో 2 లక్షలు స్పెండ్ చేశారనుకోండి, మీకు 2000 రివార్డ్ పాయింట్స్ అయితే మీకు బోనస్గా ఇస్తారు. సో ఈ క్రెడిట్ కార్డ్కి అప్లై చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. టాప్ 10లో 8th క్రెడిట్ కార్డ్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ రూపీ క్రెడిట్ కార్డ్. ఈ కార్డు కూడా యాన్యువల్ ఫీజు, జాయినింగ్ ఫీజు $499 ప్లస్ GST ఉంటుంది. ఈ కార్డు వచ్చిన 30 daysలో ఫ్యూల్ స్పెండ్స్ మీద మీరు 100% క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు, అప్ టు $250 అయితే ఉంటుంది. ఇది ఒక ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ కాబట్టి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్స్లో మీరు ఫ్యూయల్ కొట్టించారనుకోండి, $100కి 20 రివార్డ్ పాయింట్స్ అయితే మీకు పొందొచ్చు. అలాగే ఈ కార్డు యూజ్ చేసుకుని మీరు ఆన్లైన్లో స్పెండ్ చేశారనుకోండి, ప్రతి $100కి 5 రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తారు. అయితే రెంట్ పేమెంట్స్ కానీ, ఈఎంఐ పేమెంట్స్ కానీ ఈ కార్డుతో చేస్తే మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే రాదు. అలాగే మీకు ఈ యాన్యువల్ ఛార్జెస్ ఉంటాయి కదా, $499 ప్లస్ GST ఉంటుంది. అది మీరు 50,000 మాత్రం స్పెండ్ చేశారనుకోండి ఒక సంవత్సరంలో, ఆ యాన్యువల్ ఛార్జెస్ అయితే వే ఆఫ్ అయిపోతాయి. అలాగే మిగతా స్పెండ్స్ అన్నిటికి $100కి 1 రివార్డ్ పాయింట్ అయితే వస్తుంది. మ్యాక్సిమం 5000 పర్ మంత్ అయితే ఉంటుంది. అదే బుక్ మై షోలో మీరు మూవీ టికెట్ బుక్ చేసుకుంటే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు. అలాగే ఫ్యూయల్ సర్చార్జ్ 1% వే ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడంటే మీరు 200 నుండి 5000 మధ్యలో ట్రాన్సాక్షన్ చేసి ఉండాలి. ఈ కార్డుకి ఎలా అప్లై చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు అప్లై చేసుకోవచ్చు. టాప్ 10లో 7th క్రెడిట్ కార్డ్ వచ్చేసి IDFC ఫస్ట్ పవర్ రూపీ క్రెడిట్ కార్డ్. ఈ కార్డుకి జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఫీజు $199 ప్లస్ GST 18% ఉంటుంది, అంటే $235 అయితే అవుతుంది. అయితే ఒక సంవత్సరంలో మీరు 50,000 కంటే ఎక్కువ స్పెండ్ చేశారనుకోండి, మీకు యాన్యువల్ ఛార్జెస్ అనేది ఏమి ఉండవు, వే ఆఫ్ అయిపోతాయి. ఇది కూడా ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ కాబట్టి మీకు
హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్స్లో మీరు డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొట్టించినప్పుడు మీకు 4% రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తారు. అలాగే హెచ్పి గ్యాస్ మీరు బుక్ చేశారనుకోండి, అక్కడ కూడా మీకు 4% రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తారు. ఇదంతా హెచ్పి పే యాప్ ఉంటుంది, దాని నుండి మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే గ్రోసరీస్ కానీ యూటిలిటీ బిల్ పేమెంట్స్ ఉంటాయి కదా, వీటికి కూడా మీకు 2.5% రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తారు. అయితే మాక్సిమం 400 రూపీస్ అయితే ఉంటుంది. మిగతా అన్ని స్పెండ్స్కి మీకు 2x రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తారు. అలాగే మీరు ఐడిఎఫ్సి ఫాస్ట్ ట్యాగ్ ఉందనుకోండి, మీరు దానికి రీఛార్జ్ చేస్తే మీకు 2.5% అయితే వస్తుంది. అక్కడ కూడా ఇక్కడ ఒక రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 0.25 పైసా అయితే అవుతుంది. అలాగే ఈ రివార్డ్ పాయింట్స్ ఎప్పటికీ ఎక్స్పైర్ అయితే అవ్వవు. ఈ కార్డ్తో కూడా మీరు 1% ఫ్యూయల్ సర్చార్జ్ అనేది వే ఆఫ్ తీసుకోవచ్చు. 100 రూపీస్ పర్ మంత్ అయితే క్యాప్ ఉంటుంది. దానికోసం మినిమం 200 నుండి 5000 వరకు ట్రాన్సాక్షన్ అయితే చేసి ఉండాలి. టాప్ 10లో 6th క్రెడిట్ కార్డ్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా ఐఆర్సిటీసీ రూపీ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్కి జాయినింగ్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ 18% ఉంటుంది, అంటే 590 రూపీస్ అయితే అవుతుంది. అయితే యాన్యువల్ ఛార్జెస్ వచ్చేసి 350 రూపీస్ అయితే ఉంటుంది, ప్లస్ జిఎస్టీతో కలిపి 413 రూపీస్ అయితే అవుతుంది. సో మీకు ఇక్కడ జాయినింగ్ ఫీజు ఎక్కువ ఉన్నా యాన్యువల్ ఫీజు మాత్రం కొంచెం తక్కువగా తీసుకుంటున్నారు. అయితే ఈ కార్డ్ వచ్చిన 45 రోజుల్లో ఒక సింగిల్ ట్రాన్సాక్షన్లో 1000 రూపాయల కంటే ఎక్కువ స్పెండ్ చేశారనుకోండి, మీకు 1000 రివార్డ్ పాయింట్స్ అయితే ఫ్రీగా ఇస్తారు. ఇక్కడ ఒక రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 0.25 పైసా అయితే అవుతుంది, కాబట్టి మీకు 250 రూపీస్ అయితే ఆటోమేటిక్గా ఫ్రీగా వచ్చినట్టే లెక్క. ఇది ఐఆర్సిటీస్తో పార్ట్నర్షిప్ తీసుకున్న క్రెడిట్ కార్డ్ కాబట్టి ఇయర్లీ 4 టైమ్స్ రైల్వే లాంజెస్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఐఆర్సిటీస్లో మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటే ప్రతి 100 రూపాయలకి 40 రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తారు. అలాగే ఐఆర్సిటీస్లో మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు ట్రాన్సాక్షన్ ఫీజు అయితే ఉంటుంది 1%. ఆ ట్రాన్సాక్షన్ ఫీజు అయితే ఈ కార్డు యూజ్ చేసుకున్నప్పుడు మీకు ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజు అయితే పడదు. అలాగే గ్రోసరీస్ కానీ డిపార్ట్మెంట్ స్టోర్స్లో మీరు ప్రతి 100 రూపాయలు స్పెండ్ చేస్తే అక్కడ 4 రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తారు. మిగతా అన్ని స్పెండ్స్ మీద 2 రివార్డ్ పాయింట్స్ అయితే మీకు అందించుతారు. అలాగే ఫ్యూయల్ సర్చార్జ్ కూడా 1% వే ఆఫ్ అయిపోతుంది. ఈ కార్డుతో యూపీఐ పేమెంట్ చేస్తున్నప్పుడు మాత్రం మాక్సిమం 500 పర్ మంత్ అయితే ఇస్తారు. మీరు కనుక ఐఆర్సిటీసీలో ఎక్కువగా టికెట్స్ బుక్ చేస్తుంటే ఈ క్రెడిట్ కార్డు మీకు బెస్ట్ అయితే అవుతుంది. టాప్ 10 క్రెడిట్ కార్డులో 5th క్రెడిట్ కార్డ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి యూపీఐ రూపీ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ని నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నాను. ఇది హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఈజీగా అప్రూవ్ అవుతుంది. అలాగే విర్చువల్ క్రెడిట్ కార్డ్ ఓన్లీ, అంటే మీకు ఆన్లైన్లోనే ఇస్తారు. మీకు ఆఫ్లైన్లో అంటే మీకు ఫిజికల్గా క్రెడిట్ కార్డ్ అయితే ఉండదు. ఈ కార్డ్కి జాయినింగ్ ఫీజు యాన్యువల్ ఫీజు 250 రూపీస్ ప్లస్ జిఎస్టీ 18% ఉంటుంది, అంటే 295 రూపీస్ అయితే అవుతుంది. అయితే ఒక సంవత్సరంలో 25,000 కంటే ఎక్కువ స్పెండ్ చేశారు అనుకోండి, మీకు యాన్యువల్ ఛార్జెస్ ఏమి ఉండవు, వే ఆఫ్ అయిపోతాయి. ఈ కార్డ్తో పేజాప్ ట్రాన్సాక్షన్స్ కానీ గ్రోసరీస్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ డైనింగ్ స్పెండ్స్ మీద మీకు 3% క్యాష్ పాయింట్స్ అయితే ఇస్తారు. అప్ టు 500 పాయింట్స్ పర్ మంత్ అయితే ఉంటుంది. అలాగే యూటిలిటీ బిల్ పేమెంట్స్ మీద కూడా మీకు 2% క్యాష్ పాయింట్స్ అయితే ఇస్తారు. అప్ టు 500 పాయింట్స్ పర్ మంత్ అయితే క్యాప్ అయితే ఉంటుంది. మిగతా అన్ని స్పెండింగ్స్ మీద కూడా మీకు 1% క్యాష్ పాయింట్స్ అయితే వస్తాయి. అయితే ఇక్కడ రెంట్ పేమెంట్స్ కానీ వ్యాలెట్ లోడింగ్ కానీ ఈఎంఐ కానీ ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ కానీ గవర్నమెంట్ స్పెండింగ్స్ మీద మాత్రం మీకు ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే రాదు. ఈ క్యాష్ పాయింట్స్ రిడీమ్ చేసుకున్నప్పుడు 2000 పాయింట్స్ అయితే మినిమం ఉండాలి, అప్పుడే మీకు రిడీమ్ అవుతుంది. అలాగే క్యాష్ పాయింట్ వాల్యూ వచ్చేసి 0.25 పైసా అయితే ఉంటుంది. ఈ కార్డ్కి అప్లై చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు అప్లై చేసుకోవచ్చు, ఈజీగా అప్రూవ్ అవుతుంది. టాప్ 10 క్రెడిట్ కార్డులో 4th క్రెడిట్ కార్డ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి ఇండియన్ ఆయిల్ రూపీ క్రెడిట్ కార్డ్. సేమ్ క్రెడిట్ కార్డ్ వేసాలో ఉంటుంది, దాన్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను పర్సనల్గా. ఈ కార్డుకి జాయినింగ్ ఫీజు యాన్యువల్ ఫీజు 499 ప్లస్ జిఎస్టీ 18% ఉంటుంది, అంటే 589 రూపీస్ అయితే అవుతుంది. అయితే ఒక సంవత్సరంలో 50,000 కంటే ఎక్కువ స్పెండ్ చేశారు అనుకోండి, యాన్యువల్ ఛార్జెస్ కూడా వే ఆఫ్ అయిపోతాయి. ఈ కార్డు యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్స్లో మీరు ఫ్యూయల్ కొట్టించినప్పుడు 5% ఫ్యూయల్ పాయింట్స్ అయితే మీకు ఇస్తారు రివార్డ్ పాయింట్స్ కింద. అయితే ఫస్ట్ 6 మంత్స్ వరకు 250 ఫ్యూయల్ పాయింట్స్ పర్ మంత్ క్యాపింగ్ అయితే ఉంది. ఫస్ట్ 6 మంత్స్ తర్వాత మాక్సిమం 150 ఫ్యూయల్ పాయింట్స్ పర్ మంత్ క్యాపింగ్ అయితే ఉంది. అలాగే గ్రోసరీ స్పెండింగ్స్ మీద కూడా మీకు 5% రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తారు, మాక్సిమం 100 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే యూటిలిటీ బిల్ పేమెంట్స్ కూడా మీకు 5% ఫ్యూయల్ పాయింట్స్ అయితే ఇస్తారు, మాక్సిమం 100 రూపీస్ పర్ మంత్ అయితే ఇస్తుంటుంది. అలాగే ఈ కార్డుతో 1% ఫ్యూయల్ సర్చార్జ్ కూడా వే ఆఫ్ అవుతుంది, మాక్సిమం 250 రూపీస్ పర్ మంత్ అయితే క్యాపింగ్ ఉంది. అలాగే ఈ ఫ్యూయల్ పాయింట్స్ వచ్చేసి 2 years వ్యాలిడిటీ అయితే ఉంటాయి, తర్వాత ఎక్స్పైర్ అవుతాయి. కాబట్టి మీరు ఈ 2 yearsలోనే మీరు
రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హెచ్డిఎఫ్సి ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ యొక్క ఫుల్ డీటెయిల్ వీడియో ఒకటి మనం ఇక్కడ చేస్తున్నాం చూడండి, ఇక్కడ 12 months ago. ఈ వీడియో చూస్తే మీకు పాయింట్స్ ఎలా రిడీమ్ చేసుకోవాలని డీటెయిల్ గా చెప్పాను. అలాగే యూపీఐ క్రెడిట్ కార్డ్స్ తో యూపీఐ స్కానింగ్ ఎలా చేయాలనేది కూడా ఇక్కడ వీడియోలో అయితే చెప్పాను. ఇక్కడ నుండి చెక్ చేసుకోవచ్చు. ఈ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ని అప్లై చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చి ఉంటాను, అక్కడ నుండి చెక్ చేయండి, మీకు ఈజీగా అప్రూవల్ అవుతుంది. టాప్ 10 క్రెడిట్ కార్డులో థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఇండస్ ఇండ్ ప్లాటినం రూపీ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. దీనికి యాన్యువల్ ఛార్జ్ కానీ జాయినింగ్ ఫీజు కానీ ఎలాంటివి ఉండవు. ఈ కార్డుతో మీరు యూపీఐ పేమెంట్ చేస్తారు కదా, అక్కడ ప్రతి 100 రూపాయలకి 2 రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తారు. అదే నాన్ యూపీఐ పేమెంట్స్కి అయితే 1 రివార్డ్ పాయింట్ అయితే ఇస్తారు. ఈ కార్డుతో మీరు ఇండియాలో ఏ పెట్రోల్ బంక్లో మీరు పెట్రోల్ కొట్టించినప్పుడు కూడా మీకు 1% సర్చార్జ్ ఉంటుంది కదా, ఫ్యూయల్ సర్చార్జ్, అక్కడ దీన్ని వే ఆఫ్ చేస్తారు. అలాగే ఈ కార్డు ఉన్న వాళ్ళకి ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. 25 lakhs వరకు కవరేజ్ ఇస్తారు. ఇక్కడ ఈ కార్డుతో కూడా వచ్చిన రివార్డ్ పాయింట్స్ ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వవు. ఒక రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 0.75 పైసా అయితే ఉంటుంది. మీకు యూపీఐ పేమెంట్స్ మీద రివార్డ్స్ కావాలి, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కావాలంటే ఈ క్రెడిట్ కార్డ్ని మీరు అప్లై చేసుకోవచ్చు. బెస్ట్ అయితే అవుతుంది. టాప్ 10లో సెకండ్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్కి ప్రెజెంట్ జాయినింగ్ ఫీజు ఫ్రీ అయితే ఇస్తున్నారు. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అయితే ఉంది. ఇది యాన్యువల్ ఫీజు మాత్రం 499 ప్లస్ జిఎస్టీ 18%తో 589 రూపీస్ అయితే ఉంటుంది. కానీ మీరు సంవత్సరంలో 1 లక్ష రూపాయలు స్పెండ్ చేశారనుకోండి, యాన్యువల్ ఫీజు కూడా వే ఆఫ్ అయిపోతుంది. ఎలాంటి ఫీజు అయితే ఉండదు. ఈ కార్డు యూజ్ చేసుకొని టాటా నియో యాప్లో మీరు ఏది కొన్నా 7% టాటా నియో కాయిన్స్ అయితే ఇస్తారు. ఈ కార్డు లేకుండా టాటా నియో యాప్లో మీరు నార్మల్ షాపింగ్ చేసినా మీకు 5% కాయిన్స్ అయితే ఇస్తారు. అంటే ఇక్కడ 2% కాయిన్స్ మీకు క్యాష్ బ్యాక్ వస్తున్నట్టు. అలాగే పార్ట్నర్ టాటా బ్రాండ్స్ ఉంటాయి కదా, దాంట్లో మీకు 2% క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది. ఆన్లైన్లో కానీ ఇన్ స్టోర్ పర్చేజ్లో, అంటే క్రోమా కానీ బిగ్ బాస్కెట్ కానీ టాటా క్లిప్ కానీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వీటిల్లోనే ఎక్కడ మీరు పర్చేజ్ చేసినా మీకు 2% క్యాష్ బ్యాక్ ఇస్తారు. అలాగే ఈ కార్డు యూజ్ చేసుకొని బిల్ పేమెంట్స్ కానీ రీఛార్జ్లు కానీ టాటా న్యూ యాప్లో చేస్తే మీకు 2% క్యాష్ పాయింట్స్ అయితే ఇస్తారు. ఈ కార్డుతో యూపీఐ పేమెంట్ చేస్తూ అలాగే బిల్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ పేమెంట్స్ కానీ డిటిహెచ్ రీఛార్జ్లు కానీ మొబైల్ రీఛార్జ్లు కానీ ఎలక్ట్రికల్ బిల్ పేమెంట్స్ కానీ వీటన్నిటి మీద మీకు 2% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఈ కార్డుతో ఇంకెక్కడ స్పెండ్ చేసినా మీకు 1% నియో కాయిన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ ఒక నియో కాయిన్ వాల్యూ వచ్చేసి 1 రూపీగా ఉంటుంది కాబట్టి మీకు 1% ఈజీగా వస్తుంది. అలాగే ఇయర్లీ 4 times ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫ్రీగా అయితే ఇస్తారు. ఫ్యూయల్ స్పెండింగ్స్ మీద కూడా 1% సర్చార్జ్ వే ఆఫ్ అయితే అవుతుంది. ఈ కార్డ్ అప్లై చేయాలంటే టాటా నియో యాప్ ఉంటుంది కదా, దాంట్లో మీరు క్రెడిట్ సెక్షన్లోనికి వెళ్ళిన తర్వాత మీకు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. టాప్ 10 బెస్ట్ రూపీ క్రెడిట్ కార్డ్స్లో టాప్ 1 వచ్చేసి హెచ్డిఎఫ్సి టాటా నియో ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్. ఈ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్కి ప్లస్ క్రెడిట్ కార్డ్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ కార్డుకి కూడా జాయినింగ్ ఫీజు ఫ్రీ అయితే ఉంది ప్రెజెంట్ లిమిటెడ్ ఆఫర్ కింద. యాన్యువల్ ఛార్జ్ వచ్చేసి 1499 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. అంటే ఇయర్లీ 1769 రూపాయలు అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అయితే మీరు 3 లక్షలు స్పెండ్ చేశారనుకోండి, ఈ యాన్యువల్ ఛార్జెస్ వే ఆఫ్ అయిపోతాయి. ఎలాంటి ఫీజు అయితే మీరు పే చేయక్కర్లేదు. అయితే ఈ కార్డు యొక్క బెనిఫిట్ చూసుకుంటే టాటా నియో యాప్లో మీరు ఎలాంటి ప్రొడక్ట్లు కొన్నా ఎక్కడ పర్చేజ్ చేసినా మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అక్కడ 5% నియో కాయిన్స్ జనరల్గా ఇచ్చేవి ఇస్తారు, కానీ ఇంకా ఎక్స్ట్రాగా 5% క్యాష్ పాయింట్స్ అయితే ఇస్తారు ఇక్కడ. ఇందులో ఇంకో బిగ్ బెనిఫిట్ చూసుకుంటే యూటిలిటీ బిల్ పేమెంట్స్ మీద కూడా మీకు 5% క్యాష్ పాయింట్స్ అయితే ఇస్తారు. కాబట్టి చాలా బెస్ట్ క్రెడిట్ కార్డ్ అయింది. అలాగే టాటా పార్ట్నర్షిప్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, వాటిల్లో కూడా ఆన్లైన్లో కానీ ఇన్ స్టోర్ పర్చేజ్లో కానీ మీకు 5% ఫ్లాట్ క్యాష్ బ్యాక్ ఉంటుంది. మిగతా స్పెండ్స్ అన్నిటికి కూడా మీకు 1.5% క్యాష్ పాయింట్స్ అయితే ఇస్తారు. అయితే ఈ కార్డ్స్తో రెంట్ పేమెంట్స్ కానీ గవర్నమెంట్ స్పెండ్స్ కానీ వ్యాలెట్ లోడింగ్లో మీరు ట్రాన్సాక్షన్ చేస్తే ఎలాంటి క్యాష్ బ్యాక్ అయితే ఉండదు. నెక్స్ట్ ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ మీద మీకు 1% సర్చార్జ్ వే ఆఫ్ అవుతుంది. అక్కడ మీరు ట్రాన్సాక్షన్స్ వచ్చేసి 400 నుండి 5000 మధ్యలో చేసి ఉండాలి. ఈ కార్డుతో సంవత్సరానికి 8 సార్లు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్లోని 4 సార్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లోని ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉంటాయి కదా, అవి ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువగా టాటా న్యూ యాప్ని యూజ్ చేసుకుని పర్చేజ్లు ఎక్కువ చేస్తుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ క్రెడిట్ కార్డ్ అవుతుంది. ఈ కార్డ్ని అప్లై చేయాలంటే టాటా న్యూ యాప్ ఓపెన్ చేసుకుని అక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ ఇన్ఫినిటీ కార్డు ప్లస్ కార్డు 2 ఉంటాయి. అక్కడ మీకు ఏ కార్డు కావాలంటే ఆ కార్డుని మీరు అప్లై చేసుకోవచ్చు. వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.